భూపేంద్ర యాదవ్ గారిని కలిశాను. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది నేను మొన్న మల్లికార్జున ఖర్గే గారిని నేను కర్ణాటకలో కలిసినప్పుడు, మన డబ్బు దాదాపు 110 కోట్ల రూపాయలు రెడ్ శాండర్స్ ఎర్రచందనం దొంగలు అక్కడ దొరికితే వాళ్ళవి వాళ్ళు అమ్మేశారు ఆ రోజు. దానికి సంబంధించి ఎర్రచందనం దొరికేది మనకి 3-4 జిల్లాలు దొరుకుతుంది మన ఆంధ్రప్రదేశ్లో. అలాంటిది ఎక్స్పోర్ట్ స్మగుల్ చేసి అది కర్ణాటకలో పట్టుకున్నప్పుడు నేను వెళ్ళి ఆ రోజున కర్ణాటకలో కూర్చునే రివ్యూ వాళ్ళతో కూర్చునే వరకు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కూడా చెప్పలేదు. నాకు అప్పుడే సర్ప్రైజింగ్ న్యూస్ అనిపించింది. అది ఇటు వెళ్ళిపోతుంది. అదే ఎర్రచందనం ఉదాహరణకి నేపాల్లో దొరికితే, నేపాల్లో సంబంధించి ఇదే ఎర్రచందనం విదేశాల్లో దొరికితే మనకి ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఉన్నాయి, మనం తిరిగి తెప్పించుకోవచ్చు. మనం ఖర్చు పెట్టుకుంటే దొరికిన ఎర్రచందనాన్ని ఆ రెస్పెక్టెడ్ ఎక్కడైతే సోర్స్ కంట్రీ ఏది ఉందో వాటికి పంపించేయచ్చు అనేది నిబంధనలు. దాని ప్రకారం నేను అటవీ శాఖ మంత్రి బాధ్యతగా తీసుకున్న తర్వాత నేపాల్లో ఉండిపోయింది, మనం చేసాం. అది ప్రాసెస్లో ఉంది. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి సార్ట్అవుట్ చేస్తాం. అలాంటిది మన పక్క రాష్ట్రాల్లో దొరికినప్పుడు నేను అడిగింది ఏంటంటే, అలాంటి ట్రీటీస్ ఏమి లేవా మనకి అన్నాను. లేదు, మీరు ప్రయత్నం చేస్తున్నాం అంటే, అంతకుముందు 23లో ఒక నోడల్ ఏజెన్సీ పెట్టాలని ఒక ప్రయత్నం ఉంది. అప్పటి గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. సో నేను తిరిగి దాన్ని రివైవ్ చేసి భూపేంద్ర యాదవ్ గారి దృష్టికి తీసుకొస్తే ఆయన ఈ రోజున అపాయింట్మెంట్ ఇచ్చారు. మేము అడిగింది ఏంటంటే, ఒక నోడల్ ఏజెన్సీ ఉంది, దానికి ఎక్కడైతే ఎర్రచందనం దొరుకుద్దో ఏ రాజ్యాలు, ఆంధ్రప్రదేశ్ సోర్స్ అది ఎర్రచందనం, ఇక్కడ దొరికిన ఎర్రచందనం లేదంటే ఉదాహరణకి కర్ణాటకలో మనకి శ్రీగంధం చెట్లు దొరికినా కానీ ఎక్కడైతే పక్క రాష్ట్రాల్లో పట్టుబడతాయో ఆ పట్టుబడిన చోట తిరిగి వాళ్ళకి చేరవేసేలాగా, లేదంటే అమ్మేస్తే వచ్చిన రెవెన్యూని ఒక 60-40 నిష్పత్తులు అంటే సోర్స్ ఉదాహరణ ఎర్రచంద్రం మంద అయితే మనకి 60% వచ్చేలాగా, ఆ పట్టుబడ్డ రాష్ట్రంలో 40% వచ్చేలాగా అలాంటిది నిబంధన ఏదైనా చేయమని రిక్వెస్ట్ చేస్తాను. సార్, ఈ అదానీ కంపెనీతో చేసుకున్న గత ప్రభుత్వం చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ వైఖరి తీసుకోబోతుంది, వాటిని రద్దు చేయబోతున్నట్లుగా కేంద్రాన్ని దర్యాప్తు జరిపించాలని కోరబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఒక్కసారి మేము కేబినెట్ మీటింగ్లో కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మేము 7 పేపర్స్ చేసినప్పుడు జనరల్గా ఒక ప్రెస్ మీట్లో చెప్పలేదు. దానికి చాలా ఎక్సర్సైజ్ చేసాం, చాలా లోతుగా అధ్యయనం జరిపిన తర్వాత కానీ మాట్లాడలేదు. ఇది కూడా సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, వ్యక్తిగతంగా ఇది ఒకటి ఖచ్చితంగా గత ప్రభుత్వం చాలా అవకతవకలు జరిగినాయి, అది దాంట్లో భాగమా లేదా అనేది చూడాలి. 2 దీన్ని ఇంటర్నేషనల్ కాన్స్పిరసీతో ఒక యాంగిల్ ఉందా, సో మల్టిపుల్ యాంగిల్లో చూసేందుకు దీన్ని కొంచెం కాషస్గా ఉండాలి. దీనికి చాలా మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత, అంటే మనదైన అధ్యయనం చేసిన తర్వాత, విచారణ జరిపిన తర్వాత దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను మనందరం ఖండించాలి కదండి. ఎక్కడో పాలస్తీనాలో గొడవ జరిగితే మొత్తం హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ప్రతి చోట అందరూ లేచి మాట్లాడతారు. అలాంటిది నేబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత జరుగుతూ ఉంటే, దాడులు జరుగుతూ ఉంటే బేసిక్గా భారతదేశం సమాజంలో స్పందించదు. అది నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది. ఇండియన్ ఆర్మీ అంటే ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలోని సైనికుడు ఉంటారు అక్కడ. వాళ్ళ రక్తాలు దారపోస్తే తప్ప, వాళ్ళ ప్రాణాలు కోల్పోతే తప్ప ఈ రోజున బంగ్లాదేశ్ విమోచన జరగలేదు. ఇది ఎక్కడో చోట అందరం కలిసికట్టుగా మాట్లాడాలి. ఈ భయాలన్నీ వదిలేసి, ఎక్కడ పాలస్తీనాలో జరిగినప్పుడు ఒక ఎకో సిస్టమ్ అందరూ బలంగా వచ్చి నిలబడ్డప్పుడు, మీరు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడరు? అందుకని అది నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్, ఇది మన ప్రాథమిక బాధ్యత. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు దీని గురించి మాట్లాడాలి. థ్యాంక్ యూ.